ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము అనగా షార్ట్ మెసేజ్, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ వాక్యము చాలా అర్థం చేసుకుందాం. ఈ లేఖన భాగమును మనము క్లుప్తంగా అర్థం చేసుకుందాం. మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. దేవుని బిడ్డలారా, మనము మృతి పొందిన తర్వాత మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. అందుకు కారణాన్ని బట్టి దేవుని వాక్యం తెలియపరచబడుతున్నది. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు బిడ్డలారా, ఈ లోకంలో మనుషులకు ఉన్నటువంటి ఆశలు, మనుషులకు ఉన్నటువంటి కోరికలు కనుక మనుషులకు ఎంత వాళ్ళ జీవితాలలో ఆశిస్తున్నారో, ఈ భూమి మీద స్థిరమైనదిగా, భూమి మీద స్థిరంగా బ్రతికినట్టుగా, ఇదే సాయి చిత్తము, ఇదే సర్వమని నమ్మినట్టుగా మనుషుల జీవితం కనిపిస్తుంది. మనుషులు, మానవులు దేవుని అర్థం చేసుకుని వారందరూ కూడా దేవుని బిడ్డలారా భూమి మీదనే సర్వం ఉన్నదని నమ్ముతున్నారు. కానీ మీరు మృతి పొందిన తర్వాత మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంటుందన్న సత్యాన్ని మర్చిపోతున్నారు. మనం మృతి పొందుతాం అన్నది మర్చిపోతారు. కాబట్టి భూమి మీదనే సర్వం సమస్తం ఉన్నదని నమ్ముతున్నారు, దాని మీద మనసు పెట్టుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి. కనుక దేవుడే సర్వం సమస్తమును మన మేలు కొరకు సమకూడి సర్వమును జరిగిస్తాడు. బిడ్డలారా, మనము ఊహించి వాటికంటే, అడుగు వాటికంటే దేవుడు మన జీవితంలో అన్ని మేలుడు దయచేస్తాడు. అందు కారణాన్ని బట్టి మనము ఈ లోకంలో ఎందుకు ప్రతిదీ కూడా ఇది నాది, అది నాది, ఈ లోకంలో మనం ఇరవీగుతూ ఉంటాం. అందుకని బట్టి ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. దేవుని వాక్యం తెలియపరిచేది ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. మీరు క్రీస్తుతో సావాసం ఉన్నట్లయితే, క్రీస్తుతో సంబంధం ఉన్నట్లయితే, మీరు వాక్యమును ఎరిగిన బిడ్డలైతే, మీరు మరి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అక్కడ దేవుడు మరి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని కుడి పార్శ్వమందు యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. మనల్ని గుర్తెరుగుతాడు. ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆయన మనల్ని ఎరుగుతున్నాడు. కనుక బిడ్డలారా, భూమి మీద ఏమి లేదని కూడా దేవుడు చెప్తున్నాడు. కొంతకాలం ఈ లోకంలోనికి వస్తున్నాం, కొంతకాలం బ్రతుకుతాం. మన జీవితము ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. అడవి గడ్డిపోస లాంటిది, పువ్వు లాంటిది, ఆవిరి లాంటిది. నిమిషంలో మనం ఏమైపోతామో మనకు తెలియనటువంటి మన జీవితంలో మరి మనం క్రీస్తు కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకాలి. కానీ మరి భూమి మీద ఉన్న వాటిని వెతకడం అనేది మరి మన జీవితంలో సరి అనేది కాదని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే భూమి మీద కనుక బిడ్డలారా, భూమి మీద బతుకుతున్నాం, కావాలి అన్నీ మనము ఇది కావాలి అది కావాలి అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క మరి కృప, దేవుని చిత్తానుసారంగానే కానీ, దేవుని యొక్క మాట ప్రకారంగా కానీ, ఒక నీతి భక్తి కలిగినటువంటి మన జీవితంలో నడుస్తున్న విధానం కానీ, కనుక ఈ లోకంలో అందరినీ ప్రేమించినట్టుగా, అందరినీ గౌరవించినట్టుగా, ప్రతి వారితో మర్యాదగా మనం జీవించడం అనేది ఎంతగానో అవసరమై ఉంటుంది బిడ్డల. అందుకారణాన్ని బట్టి మనము జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. కనుక మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, జీవమైనటువంటి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. దేవుని బిడ్డలారా, మరి
మనము జీవమైనటువంటి క్రీస్తునందు ప్రత్యక్షమైనప్పుడు, ఆయనతో కలిసి ప్రత్యక్షమైనప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడతారు. ఆయన మహిమలో మీరు ఉంటారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కనుక ఆయన మహిమలో ఉండి మనం నడుస్తాం. ఎందుకంటే ఆయనను కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన ప్రత్యక్షతలో ఉన్నాం కాబట్టి, మనము ఆయన మహిమందు ప్రత్యక్షపరచబడి మనం ఆయనతో ఉంటామన్నది నేను మీకు తెలియపరుస్తున్నాను. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రతను, కామతరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మాటలను మరి 5-6 మాటలను మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ భూమి మీదనున్న మీ అవయవములను అనగా మీ శరీరమును జారత్వమునకును, అపవిత్రతకును, కామతృతకును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అయిన వాటిని అపేక్షించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఉండొద్దని. జారత్వం ఉండద్దు, అపవిత్రత ఉండద్దు, కామతృత ఉండద్దు, దురాశ ఉండద్దు, విగ్రహం ఉండద్దు, ధనాపేక్ష ఉండద్దు. మనిషి జీవితంలో షార్ప్గా ఉండాలి. మనిషి జీవితంలో యథార్థంగా ఉండాలి. మనుషులు ప్రేమించుకుంటూ బ్రతుకుతున్నట్టుగా ఉండాలి. కనుక ఈ లోకంలో పశువులు కలిసి ఉంటాయి, కానీ మానవులు కలిసి లేరు బిడ్డల. అందుకే మానవత్వము చాలా దారితప్పిపోతున్నది. మనుషులు ఎక్కడికి పోతున్నారో అర్థం కాకుండా అయిపోతున్నది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మనం వదిలినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందని లేఖనం తెలియపరుస్తున్నది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎందుకంటే వాటి ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, సినిమాలు చూసేవారు కావచ్చు, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారు కావచ్చు, వ్యభిచారం చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఈ లోకంలో నానా రకాలుగా జీవిస్తున్నటువంటి ప్రతి వారి మీదకి మరి శిక్ష రాబోతున్నది. ఈ ఉగ్రత మరి అవిధేయుల మీదకి వస్తున్నది, బలహీనుల మీదకి వస్తున్నది. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము మన హెచ్చరికలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. మీరు పూర్వంలో వీటిని అనుసరించి నడిచారు, కానీ ఇప్పుడు మాత్రం వాటిని అనుసరించకూడదు. మీరు జీవం గల దేవుని తెలుసుకున్నారు. ఆయన లోకరక్షకుడైన తెలుసుకున్నారు. ఆయన మన పాపం నుంచి విడిపించినటువంటి విమోచనకర్తని తెలుసుకున్నారు. దేవుని ఎరిగిన తర్వాత మీరు వాటిని అనుసరించబడి, అంటే పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటుంది, కానీ ఇప్పుడు మాత్రము నడుచుకోరాదు. కనుక ఏకైక దేవుడు యేసు ప్రభును అనుసరించి నడుమని చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు చక్కగా క్లుప్తంగా వివరించి అక్కడున్న ప్రజలకు తెలియపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన జీవితం ఎంతగానో మనకు అవసరమై ఉంటున్నది. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. కనుక క్రీస్తు ఏ రీతిగా సిలువ వేయబడ్డాడో, ఆయన పాపము లేనటువంటి వాడు, ఆయన పాపరహితుడైనటువంటి దేవుడు. ఆయన ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ఈ లోకంలో మరి అనేక సమస్యలకు గురి చేయలేదు. కనుక అట్టి వాణ్ణి మరి ఏ లోపం లేని వాణ్ణి, పాపం లేని వాణ్ణి సిలువ వేశారు. కాబట్టి దాన్ని పోల్చుకుంటున్నాడు అపొస్తలుడైన పౌలు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను కూడా సిలువకు సిద్ధమే, నేను సిలువ వేయబడి ఉన్నాను. నాలో ఉన్నటువంటి అన్ని కూడా నేను తీసేసుకున్నాను, నాలో ఉన్న లోపాలను తీసివేసుకున్నాను, నాలో ఉన్న పాపాలను తొలగించుకున్నాను. కనుక వాటన్నిటి చెత్తకుండిలో పడేశాను. ఎందుకంటే పూర్వంలో ఉన్న వాటిని అన్నిటిని నేను తొలగించుకున్నాను, మంచి జీవితం జీవిస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడమని చెప్పుకుంటున్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తు నా యందే జీవించుతున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తు నా యందే జీవిస్తున్నాను. ఒక మనిషి అపొస్తలుడైన పౌలు ఒక మనిషిగా కనిపిస్తున్నాడు కానీ ఆయనలో నడిపించేది దేవుడే, ఆయనను నడిపించేది దేవుడే, ఆయన పరిచయం చేయమన్నది దేవుడే, ఆయన అద్భుతాలు చేసేది దేవుడే, ఆయన నుండి ప్రతి కార్యం చేస్తున్నది దేవుడే. కనుక ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనందుంటే మనము
అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటాం, అన్నీ కూడా భయభక్తులతో కలిగి మనం నడుస్తాం, అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటాం. బిడలారా, దేవుడు మనలో లేనప్పుడు మనము అన్ని పనులు చేస్తాం. అందుకారణాన్ని బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. దేవుని బిడ్డలారా, నేను శరీరమందు ఉన్నాను కానీ కనుక జీవించుచున్న జీవితము, నేను నడుస్తున్నటువంటి నడక, నేను ఎవరి పోలి నడుస్తున్నానో మీరు గుర్తెరగాలి. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, నేను క్రీస్తును అనుసరించి నడుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ జీవితము ఏమంటుందంటే, ఇక శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నా కొరకు కొట్టబడ్డాడు, నా కొరకు తిట్టబడ్డాడు, నా కొరకు 39 కొరడా దెబ్బలు తిని మనందరి పాపములను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల. అందుకారణాన్ని బట్టి కనుక నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. కానీ ఇంకా నా జీవితం కాదు, నా శరీరంలో నేనేమి లేను, ఇంకా నేనేమైనో నేను కాదు. కనుక నేను మునుపటి విధానంలో నేను సౌలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను. నేను క్రీస్తులో మార్చబడి తిరిగి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభుని తెలుసుకున్న తర్వాత నేను పౌలుగా మార్చబడ్డానంటే నా జీవితంలో క్రీస్తు తప్ప ఇంకా ఎవరు నాలో లేరు. సాతాను కానీ, లోకము కానీ, పాపం కానీ నాలో ఎంత మాత్రం లేదు. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను. సంగమా, మీరు నన్ను పోలి నడండి అని చెప్పినటువంటి మాటల్లో చాలా చాలా గొప్ప అద్భుతం ఉంటుంది. ఆ మాటలో గొప్ప శక్తివంతమైనటువంటి మాట ఉంటుంది. కనుక మనము ఒకసారి ఆయన అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఇంకా మన జీవితము లోక సంబంధం ఉండకుండా లోకం మీద ఉన్నటువంటి ఆశలను వదులుకొని ఈ భూమి మీద ఉన్న వాటినన్నిటి మీద మనసు పెట్టుకునక మనం పరలోకమందే దేవుని మీద మనసు పెట్టుకొని ఆయన రాజ్యం కొరకు వెతుకుతున్న వారమై జీవించాలన్నది అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నటువంటి మాటలు. ఎందుకంటే మనము వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు మనకి ఏమి తీసుకొని పోలేము. కానీ మనము మన హృదయం ఆయనకు సమర్పించినప్పుడు క్రీస్తు మనలో జీవిస్తే, క్రీస్తు మనలో ఉంటే మనము జీవిస్తున్నది మనలో క్రీస్తే. మనం క్రీస్తుని అనుసరిస్తున్నప్పుడు క్రీస్తు మనలో ఉంటే చేసే అద్భుతాలన్నీ దేవుడే. బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుని వాటి ప్రకారంగా నడిచినప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. ఏమందును కానీ పరమందును కానీ మన ప్రభును మనం కలిగి ఉంటున్నామన్న సత్యాన్ని మర్చిపోవద్దు బిడ్డలారా. అందుకే ఈ రోజుల్లో చాలామంది జీవితాలలో ఎట్లున్నారంటే కనుక ఒక తావేలు కుందేలాగా ఉన్నారు. ఎందుకంటే ఒక తావేలు ఒక కుందేలుకు ఒక పందెం వేసుకుంటారు. ఈరోజు మనకు ఉరుకులాట ఎక్క, మనకు దునుకులాట ఎక్క. కనుక మనుషులకు మాటలకు స్థిరం లేదు. మనుషులు మంచోళ్ళు అంటేనే చాలా సంతోషపడుతున్నారు. కనుక ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకు చెప్తే బాధపడతారు, కనుక తిరగబడతారు. ఇలాంటి మనతత్వం కలిగినటువంటి వారు ఈ లోకంలో జీవిస్తున్నారు. కుందేలు అనుకుంటున్నది వారిద్దరికి పరుగు పందెంలో ఒక పందెం వేసిన తర్వాత కుందేలు అనుకున్నది నేను 5 నిమిషాలలో నేను ఇక్కడి నుంచి నేను ఎక్కడికైతే వెళ్ళాలనో అక్కడికి ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతానని కుందేలు అనుకుంటుంది. తావేలు అనుకుంటుంది అయ్యో కుందేలు తొందరగా వెళ్ళిపోతుంది కదా, మరి కుందేలు దానికి నాకు జతపడాలంటే నేను నా ప్రయాణం కొనసాగించుకోవాలి, నేను నెమ్మదిగా క్రమంగా నేను వెళ్తున్న తప్ప గమ్యం దాకా నేను చేరలేనని తావేల్లో ఉన్నటువంటి విశ్వాసం. కుందేల్లో ఉన్న విశ్వాసం ఏంటిదంటే నేను 5 నిమిషాల పని కాదా అని చెప్పి కుందేలు నేను పండుకుంటున్నానని పండుకున్నది. తావేలు మాత్రము అది ప్రయాణం చేస్తూ ఎక్కడికైతే మరి ఆ పరుగు పందెం ఎక్కడికైతే చేరనో అక్కడికి తావేలు వెళ్ళిపోయింది. ఆ తత్పరి కుందేలు లేచి చూసే వరకు తావేలు వెళ్ళిపోయింది, తన పందెంలో నిలబడి ఉన్నది. కనుక కుందేలు అప్పుడు ఓడిపోయిన స్థితి దానికి సంభవించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, భక్తిపరులమని చెప్పుకుంటున్నాము, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నామని చెప్పుకుంటున్నాము. కానీ ఒకరోజు మన జీవితంలో
ఎక్కడ పడిపోతామో మనకు తెలియలేకపోతున్నది, ఎక్కడ మన జీవితం పతనమైపోతుందో మనకు తెలియదు, ఎక్కడ మన జీవితాన్ని సాతనుడు దొంగిలించి లోకములో మనల్ని చెండాడుతాడో మనకు తెలియదు. అందుకే జాగ్రత్త కలిగి ఉందాం, భయం కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం. పైనున్న వాటి మీద మనసు పెట్టుకుందాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా మన ఆశలన్నీ దేవుని మీద వేసుకొని, మన భారమంతా దేవుని మీద వేసుకొని, మన యొక్క చింత యావత్తంతా ఆయన మీద వేసి, ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదించుని అడుగుదాం. బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయండి. కనుక లోకంలో అనేకులు త్రోవ తప్పిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు, పాపము పండుతున్నది, అనేకమైనటువంటి మనుషులు తప్పిపోతున్నారు. వాళ్ళందరి కొరకు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. ప్రభు వాళ్ళు రక్షింపబడితే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం దొరుకుతుంది బిడ్డలారా. అందుకారణను బట్టి సంఘం ఆలకించండి. దేవుని వాక్యం ఉంటున్నటువంటి ప్రజలారా, దేవుని మాటలు ఆలకించి దేవుని తట్టు తిరగండి, ప్రార్థనలు చేయండి. అనేకులు నశించిపోతున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. కనుక ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, మంచి నాయకుల కొరకు ప్రార్థన చేయండి. మన దేశము మన దేవుని యందు భయభక్తి కలిగిన దేశంగా మార్చబడి ఒక విశ్వసనీయతలో, విశ్వాస యోగ్యతలో మరి భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశం కావచ్చు. కనుక దేవుణ్ణి ఎరిగిన బిడ్డలమైన మనము మంచి స్థితిలో, మంచి మార్గంలో నడిస్తే కనుక ఇతరులు తెలుసుకొని సత్యమైన మార్గంలో నడుచుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ ఈ వాక్యం ఉంటున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా దేవుని మయపరచండి. ఎల్లప్పుడూ దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.